కళ్ళంట నీళ్లు చలనవుతుంది. రే, అది ఎప్పుడు అలాగే రావాలి, మనం ఏడ్పించకూడదు. Hey guys, welcome to Unique Cinema Talkies. Here comes the review of సితారే జమీన్ పర్. ప్లాట్ లోకి వెళ్ళిపోతే హీరో ఢిల్లీలో అసిస్టెంట్ బాస్కెట్బాల్ కోచ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఓ రోజు బాస్కెట్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు తన సీనియర్ ని ఒక గొడవలో చేయి చేసుకుంటాడు. అలా చేయి చేసుకున్న తర్వాత ఇతనికి పనిష్మెంట్ గా ఇంటెలెక్చువల్లీ డిసేబుల్డ్ అయిన ఒక టీమ్ కి 3 months కోచ్ గా ఉండమంటారు. దాంతో హీరో సితారే అనే టీమ్ కి కోచ్ గా బయలుదేరతాడు. అలా వెళ్ళిన తర్వాత అదే టైం కి ఈ సితారే టీం ఒక టోర్నమెంట్ కి సెలెక్ట్ అవుతారు. ఇంతకీ హీరో ఈ టీం ని టోర్నమెంట్ గెలిపించాడా లేదా ఈ జర్నీలో హీరో ఏం తెలుసుకున్నాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఫ్రెంచ్ లో వచ్చిన ఛాంపియన్స్ అనే సినిమా నుండి అడాప్ట్ చేసుకుని తీశారు. డైరెక్టర్ మన ఇండియన్ స్టైల్ కి తగ్గట్టు చాలా బాగా అడాప్ట్ చేశాడు. అమీర్ ఖాన్ గారితో పాటు జెనీలియా గారు, ఇంటెలెక్చువల్లీ డిసేబుల్ గా కనిపించిన ప్లేయర్స్ అందరి పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి డిఫరెంట్ ఆర్క్స్, డిఫరెంట్ బ్యాక్ స్టోరీస్ ఉంటాయి. అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. డైరెక్టర్ ప్రతి సీన్ లో ఆడియన్స్ ఫేస్ మీద స్మైల్ ఉండేలా చాలా బాగా రాసుకున్నారు. ఈవెన్ ఎమోషనల్ సీన్స్ లో కూడా ఒక పక్క కళ్ళలో నీళ్లు వస్తున్నప్పటికీ ఇంకో పక్క ఫేస్ మీద స్మైల్ అయితే అలాగే ఉండేలా చాలా జాగ్రత్త పడ్డారు. సినిమా కొంచెం ప్రిడిక్టబుల్ గా మారుతుంది అని మనకు అనిపిస్తుంది, కానీ మనం ప్రిడిక్ట్ చేసిన దానికన్నా డిఫరెంట్ గా జరుగుతుంది. సినిమాలో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే ఈ సినిమాని తారే జమీన్ పర్ తో కంపేర్ చేసి వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలాగే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కాబట్టి దంగల్ లాంటి ఇంటెన్స్ స్పోర్ట్స్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా డిసప్పాయింట్ అవుతారు. స్పోర్ట్స్ సీన్స్ అన్ని సింపుల్ గా నడిపించారు డైరెక్టర్. ఫోకస్ మొత్తం క్యారెక్టర్స్ మీద, వాళ్ళ ఎమోషన్స్ మీద అండ్ హ్యూమర్ అండ్ ఫన్ మీద నడిపించారు. ఓవరాల్ గా ఈ సితారే జమీన్ పర్ సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. ఈ సితారే జమీన్ పర్ సినిమాకి యూనిక్ సినిమా టాకీస్ ఇచ్చే రేటింగ్ 3.5 out of 5.